తాటి ముంజల సీజన్ అంటే ఫస్ట్ రంజాన్ నుంచి వెళ్ళి చాలు అవుతాయి. ఈ మంత్ ఎండాకాలం లాస్ట్ వరకు నడుస్తాయి. 10th వరకు అయిపోతాయి. ఇంకా 4 రోజులు అయితే తాటి ముంజల సీజన్ మొత్తం ఖతం అవుతాయి. ఎక్కడ ఏమీ లేవు. ఇక్కడ తాటి ముంజలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కూలింగ్గా పూరా బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. ఎవరన్నా కానీ సార్స్ ఎక్కడన్నా కానీ ఇక్కడ కార్ ఆపుతారు. ఫ్రెష్ మాల్ ఉంటుంది. ఫ్రెష్ ఎప్పటికప్పుడు కోసుకు వెళ్తారు, తీసుకువెళ్తారు. డైలీ వెళ్తారు, తీసుకెళ్తారు. మరి వెదర్ వల్ల ఇది చాలా కూలింగ్ ఉంటుంది. ఇక్కడ మన ఆదిలాబాద్లో మాత్రం తాటి ముంజలు ఉండవు. మేము అక్కడికి వెళ్ళి కొనుక్కొని మంచిర్యాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఖరీదు చేసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేసి అమ్ముతాం. ఎండలు అయితే చాలా ఘోరంగా చాలా భారీ ఎండలు ఉన్నాయి. ఇక్కడ ఆదిలాబాద్లో 44-45 డిగ్రీలు నడుస్తున్నది. ఇక్కడ వేడి చల్లదనం కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్లో ఇక్కడ సేల్ చేసి అమ్ముతున్నాం. ఇక్కడికి వచ్చి మంచిర్యాల నుంచి వెళ్ళి క్యాన్సర్ ఏమి దీనికి క్యాన్సర్కి సంబంధించింది. ఇది మొత్తం వాటరీ ఉంటాయి. చిన్నపిల్లలకి తాపొచ్చు, ఇలా వాటరీ ఉంటాయి. చిన్నపిల్లలు తాగిన బాడీ కూల్ ఆరోగ్యంగా ఉంటారు, గట్టిగా ఉంటారు. ధర తెలిసి 120 రూపీ డజన్. ఎక్కడన్నా సేమ్ రేట్. 5 షాప్స్ ఉన్నాయి నాకు ఆదిలాబాద్లో. ఎక్కడన్నా తీసుకోండి సేమ్ రేట్ ఉంటుంది. ఎక్కడ తగ్గదు లాస్ట్ వరకు. ఎందుకంటే ఈ 4 డేస్ వరకే లాస్ట్ నడుస్తుంది. ఏం పర్వాలేదు, బాగా ఉంది. గిరాకీ అయితే బాగుంది. ఈ తాటి ముంజాలని ఆదిలాబాద్ ఓల్డ్ డిస్ట్రిక్ట్లోనే దొరుకుతాయి. మంచిర్యాలలో బాగుంటాయి కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఈ ఆదిలాబాద్ టౌన్లో అమ్ముతుండ్రు. ఈ ఎండాకాలం వచ్చిందంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి తీసుకుంటారు. ఈ ఎండాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి ఇవి తింటే ఎండాకాలం చల్లదనం ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వీటికి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇవి తీసుకొని వెళ్తారండి. ఆరోగ్యానికి బాగుంటాయని చెప్తారు కాబట్టి మంచిగా ఉంటాయి. ముందర నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇవి తింటున్నాము. చల్లదనం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయని చల్లదనం కోసం అయితే ఎక్కువ దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో ఒక రోడ్డు పన్న చూసుకుంటాను చూస్తారు. ఇక్కడ దొరికితే తీసుకుందామని. కానీ ఆదిలాబాద్లో ఎక్కడ దొరికితే పాత డిస్ట్రిక్ట్లో కాబట్టి ఆదిలాబాద్లో ఎండలు ఎక్కువనే కాబట్టి ఆదిలాబాద్లో తాటి ముంజలు అంటే ఫేమస్. ఆదిలాబాద్లో ఇవి బయట నుంచి తీసుకొచ్చి ఆదిలాబాద్లో వచ్చి టౌన్లో అమ్ముతారు. కొంచెం చల్లదనం కోసం అని తాటి ముంజలు తీసుకుంటున్నా. మరి రేట్ ఎక్కువ ఉన్నది అట్లా అని చిన్న పిల్లలు కూడా తింటారు. రేట్ ఎక్కువ ఉన్నదని కొంచెం రేటు తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. తాటి ముంజలు దొరికాయి, బయటకు వెళ్ళి వస్తాయి కాబట్టి ఇప్పుడు తాటి ముంజలు ఎండాకాలం కాబట్టి తింటున్నాము. చల్లదనం కోసం అని తింటున్నాము. ఇక్కడ మంచిర్యాల అటు సైడ్ దొరుకుతాయి కానీ ఇటు సైడ్ ఏమున్నాయి, తాటి ముంజలు ఏమున్నాయి. ఇక అందుకే తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచిర్యాల, జన్నారం, జగిత్యాల, నిజామాబాద్ అక్కడ నుంచి వస్తున్నాయి. కొంచెం ఇక అందుబాటులో లేవు, ఎండలు బాగున్నాయి. ఎండలు ఈ పెరుగుతున్నాయి కదా, మస్తు ఎండలు ఉన్నాయి. 40 డిగ్రీ దాకా పోతున్నాయి ఎండలు. అయితే ఇట్లానే మేము ఫ్రెండ్స్ కలిపి ఇట్లా చల్లగా ఉంటే ఛాయ్ తాగేందుకు పోతాం. ఇప్పుడు ఎండ బాగా ఉన్నది కదా, అయితే ఇవి పండ్లు తింటున్నాం. తాటి ముంజలు ఇవి మంచిగా ఉంటాయి హెల్త్కి. ఇంకా డాక్టర్ కూడా చెప్తారు ఇది తినాలని. ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ దెబ్బ కూడా ఇట్లా మంచిగా ఉంటుంది అని హెల్త్కి మంచిగా ఉంటుంది. తినాలా ఇది. మేము ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసి ఇప్పుడు డైలీ ఇట్లా వచ్చి తింటూ ఉంటాం. మేము ఇట్లా మస్తు ఇబ్బంది అవుతుంది. బయట వెళ్ళాలంటే మస్తు ఇది పరేషాని ఉన్నది. వాళ్ళు వెళ్తలేరు బయటకి. బాడీ మొత్తం డిహైడ్రేషన్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే ఎక్కువ వెళ్తలేము. ఇట్లానే తినతందుకు వెళ్తాం బయటకి.